నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంతేకాకుండా ఉన్న పలంగా మేము అమ్మాళ్ళ ఇంటికి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. దీనికి రీజన్ ఏంటో చెప్తూ ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. కాబట్టి వీడియోని చూసే ముందు మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు మేము కొన్న బస్తా వచ్చేసి పశువులకు పెట్టే దానా బస్తా అండి. ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళు పెంచుకునే ఆవుకి చిన్న దూడపిల్ల పుట్టిందని చెప్పాను కదండి. ఆ వీడియో చూసిన రాణి గారు ఆవుకి దానా కొనమని సూపర్ థ్యాంక్స్ ద్వారా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోనే మా ఆవుకి దానా కొన్నాము. అసలు అయితే నేను కూడా కొందాం అనుకున్నానండి, కానీ ఈలోగా రాణి గారు డబ్బులు ఇవ్వడంతో ఆ డబ్బులతోనే కొన్నాము. తర్వాత నేను కూడా కొంటానులేండి. మా ఎర్రోడేడి నల్లోడు ఎర్రోడు అయ్యాడు. నల్లోడు ఎర్రోడు అవుతున్నాడేటమ్మా. ఎర్రోడు ఎర్రోడు మారిపోందా బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి రంగు పెరుగు అమ్మబడును. పెరుగు పెరుగు పెరుగా పెరుగా అంటారు. దాన పెట్టుకుంటే పాలు బాగా పెడితే ఆవు బాగుంటది. మీ అమ్మకి పప్పలు పని చేస్తలేదు. ఫస్ట్ అయితే ఉన్న బలంగా అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామో చెప్తానండి. ఇది ధనుర్మాసం కదండి. రైతులందరికీ ఎంతో ఇష్టమైన మాసం ధనుర్మాసం. ఈ నెలలో రైతు పండించిన పంట అంతా చేతికి వస్తుంది. పంట పండించే ప్రతి రైతు ఇల్లు ధాన్యపు రాసులతో చిరుధాన్యాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ సందర్భంగానే సంక్రాంతి పండగకి పిండి వంటలు చేసుకుని ఇంటిళ్ళపాతి సంబరాలు చేసుకుంటాం. అయితే ఇలాంటి టైంలోనే తుఫాన్ రాబోతుందని తెలిసిందండి. అది తెలిసిన వెంటనే నోటి వరకు వచ్చిన పంట ఎక్కడ పాడైపోతుందన్న టెన్షన్తో అప్పటికప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసామండి. అమ్మాళ్ళకి ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్లు పనిచేయలేదు. అమ్మాళ్ళ ఊర్లో బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుందండి. అది కూడా ఒక్కొక్కసారి సరిగా పనిచేయదు. ఇక అమ్మాళ్ళు ఫోన్లు పనిచేయకపోవడంతో డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. ఈ సంవత్సరం మేము 3 రకాల పంటలు వేసామండి. 1 మినుములు, 2 పెసలు, 3 వరి వేసాము. మేము మినుములు పెసలు జల్లాక ఒక్కసారి కూడా వర్షం రాలేదండి. వర్షం రాలేని కారణంగా మినపసేను పెసర చేను అయితే సరిగా పండలేదు. వరి కూడా వర్షం లేక సరిగా పండకపోను, కానీ లక్కీగా వరి చేను మాత్రం మేము కాపాడుకోగలిగాము. అది ఎలాగో ఏంటో కూడా తర్వాత చెప్తాలేండి. అమ్మాళ్ళూరులో ఎర్లీ మార్నింగ్ చాలా హాయిగా ఉంటుందండి. శీతాకాలంలో అయితే ఊర్లో ఉన్నామా హిమాలయాల్లో ఉన్నామా అన్నట్టుగా అంత చలిగాను ఉంటుంది, అంత ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. తుఫాన్ కారణంగా మంచు లేదు, కానీ లేకపోతే చేతి పంపు దగ్గర మా అమ్మ పంపు కొడుతుంది కదండి. అంత దగ్గరగా ఉన్న మా అమ్మ కూడా పొగమంచుకి కనిపించకపోనమాట. అంతలా పొగమంచు కమ్ముకొని ఉంటుంది.
ఇప్పటి నుంచే మా కోళ్ళు సంక్రాంతి పండగకి పందెం కొట్టడానికి ప్రాక్టీస్ అవుతున్నట్టున్నాయండి. చూశారు కదండి, మా అమ్మాళ్ళు ఉండేది మారుమూల గ్రామంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. కోళ్ళని ఆవుల్ని పెంచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదాగా బ్రతికే మా అమ్మ నాన్న జీవితం. అమ్మ వాళ్ళ జీవితం ఎంత సింపుల్గా ఉంటుందో నా జీవితం కూడా అంతే సింపుల్గా ఉంటుంది. ధనుర్మాసం సందర్భంగా నేను ఒక ముగ్గులు వీడియో షేర్ చేశానండి. ఆ వీడియోకి నాకు చాలామంది ఒక గుడ్ న్యూస్తో కామెంట్స్ పెట్టారు. అయితే అందరికంటే ఫస్ట్ నాకు రజిత గారు కామెంట్ పెట్టారు. అదేంటంటే మన లైఫ్ స్టైల్ లలితారెడ్డి గారు నా గురించి వీడియో చేశారని. ఫస్ట్ ఆ కామెంట్ చదివిన వెంటనే భయపడ్డాను, టెన్షన్ పడ్డాను. అసలు నా గురించి వీడియోలో ఏం చెప్పారో ఏంటోనని. ఈలోగా పద్మక్క కూడా ఫోన్ చేసి ఇలా లలితారెడ్డి గారు నీ గురించి వీడియో చేశారని చెప్పి ఆ వీడియో లింక్ని నాకు వాట్సాప్లో షేర్ చేశారు. అది ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా నా కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా వచ్చాయంటే ఏదో ఆకాశానికి చిల్లుబడి వర్షం కురుస్తున్నట్టు వీడియో చూస్తున్నంతసేపు కన్నీళ్ళు ధారలా వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ అయితే నా గురించి లలిత మేడం గారికి ఎవరైతే చెప్పారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే వారు చెప్పారని నా గురించి తెలుసుకొని లలిత మేడం గారి విలువైన సమయాన్ని కేటాయించి నాపై మీకున్న అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక వీడియో ద్వారా షేర్ చేసి నన్ను ప్రోత్సహించినందుకు మీకు నా పాదాభివందనాలు. ఒక గొప్ప స్థాయిలో ఉండి మంచి వ్యక్తిత్వం, మంచి మనస్తత్వం, మానవత్వం ఉన్న మీరు నా గురించి మాట్లాడారంటే ఇలా అందరూ ఉండరు మేడం. ఇలా ఒకరి గురించి చెప్పాలంటే ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప అలా చెప్పలేరు. అలా మీరు నా గురించి చెప్పారంటే నేను ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే మేడం మీ నోటి నుండి నా పేరు వచ్చింది. నిజానికి లలిత మేడం గారు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒంటరి పోరాటం చేసి ఈరోజు ఒక శిల చెక్కిన శిల్పంలా తను ఉండడం మాత్రమే కాకుండా మాలాంటి ఆడవాళ్ళెందరికో ఆదర్శంగా నిలిచారు. లలిత మేడం గారి వీడియోస్ నాకు లాక్డౌన్లో ఎక్కువగా సజెషన్స్లోకి వచ్చేవండి. అయితే తమ్నెయిల్ చూసి నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నాకు సజెషన్స్లో వచ్చిన వీడియోస్ అన్నీ శారీస్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ రావడంతో నేను చూడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఈరోజు ఆ మేడం గారే నన్ను ఈ లోకానికి సరికొత్తగా పరిచయం చేసే రోజు నాకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదండి. ఇప్పుడు మేడం గారి గురించి తెలుసుకున్నాక ఇంత గొప్ప డైమండ్ లేడీని ఇన్నాళ్ళు నేను ఎలా మిస్ చేసుకున్నానబ్బా అని చాలా ఫీల్ అవుతున్నాను. నిజంగా మేడం గారు ఒక డైమండ్ అనండి. ఇలాంటి వారు 1000 మందిలో ఒక్కరే ఉంటారు. ఇంతకే లలిత మేడం గారు ఎవరో ఏంటో మీకు క్లియర్గా ఎందుకు చెప్పలేదంటే ఆ మేడం గారిని నేను మీకు కొత్తగా పరిచయం చేయని అవసరమే లేదండి. ఒక 2-3 సంవత్సరాల పాటు యూట్యూబ్ని ఒక షేర్ చేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మేడం గారి వీడియోస్ నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. ఫైనాన్షియల్గా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలాంటి వారిని నమ్మాలో, ఎలాంటి వారితో స్నేహం చేయాలో ఎన్నో మోటివేషన్ వీడియోస్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మేడం గారి లైఫ్ని బయోగ్రఫీగా పుస్తకాలు రాసినా కూడా తప్పులేదండి. అంతటి ధైర్యశాలి, సరస్వతి, అన్నపూర్ణాదేవి, మాతృమూర్తి, వ్యాపారవేత్త, అన్నింటికంటే ఆడవాళ్ళందరికీ ఒక రోల్ మోడల్. ఇవన్నీ మేడం గారు నా గురించి ఏదో చెప్పారని చెప్పట్లేదండి. మన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎదుర్కొనే ఓర్పు, సహనం, నేర్పరితనం, ధైర్యం కొందరికి మాత్రమే ఉంటాయి. కష్టాలు ఎదురొచ్చినప్పుడు జీవితంలో ఎలా ఎదగాలో, ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయినా సరే స్వయం కృషితో ఎలా ఎదగాలో అన్నీ మేడం గారిని చూసి నేర్చుకోవచ్చు. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఏమైనా మంచి విషయాలు చెప్తే వాళ్ళకేంటి బోలెడంతా వస్తుంది, డబ్బు ఉంది, వాళ్ళు ఎన్నన్నా చెప్తారని అనుకుంటాం. కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా ఎండ, వాన, ఆకలి, ఆర్థిక సమస్యలు అన్నింటినీ తట్టుకొనే గొప్ప స్థాయికి ఎదుగుతారు. వారు పడ్డ కష్టాలు ఎదుటివారు పడకూడదనే వారి జీవితాన్ని ఆధారంగా చేసుకొని వారి అనుభవంతో మనం ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. నాకైతే అలా చెప్పేవాళ్ళు అంటే చాలా ఇష్టమండి.
అలా చెప్పేవాళ్ళు నా పక్కనే ఉంటే నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఎవరైనా మనకి డబ్బు సాయం చేశారనుకోండి, అది కొన్ని రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తాం. కానీ డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తే జీవితాంతం మనకు మనమే డబ్బు సంపాదిస్తూ ఉంటాము. ఇవన్నీ పక్కన పెడితే లలిత మేడం గారు నా గురించి చెప్తూ చేసిన వీడియో మా అమ్మ నాన్నకి కూడా చూపించానండి. మా అమ్మ కూడా నాలాగే వీడియో చూస్తూ ఏడ్చేసింది. నా గురించి అలా చెప్పడంతో అమ్మ నాన్న కూడా చాలా సంతోషించి మేడం గారిని ఒక దేవతలా భావించారు. మీకు ఐడియా ఉందో లేదో కానీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే మనం వేసుకునే బట్టల్ని చూసో నగల్ని చూసో మనకి వాల్యూ ఉండకూడదు, మన వ్యక్తిత్వాన్ని బట్టి మనకి వాల్యూ ఉండాలి అని. నాకు నా ఛానల్ ద్వారా సమాజం నుండి ఎలాంటి గుర్తింపు రావాలి అనుకున్నానో అలాంటి గుర్తింపే నాకు వచ్చినందుకు నాకైతే ఆస్కర్ అవార్డు అందుకున్నంత ఆనందంగా ఉందండి. అది కూడా ఫేమస్ లలితారెడ్డి గారి నుంచి మొదలవడాన్ని నేను ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇలా నా గురించి గొప్పలు చెప్పుకుంటూ నేనేదో గొప్పదాన్ని అని చెప్పుకోవట్లేదండి. నాలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్న చాలామంది కామన్గా అనుకునేది ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు సెలబ్రిటీలు వీడియోస్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి, అదే మనలాంటి వాళ్ళు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా ఒక్కరు కూడా లైక్ చేయరని అనుకుంటూ ఉంటాము. కానీ సమాజానికి అలాంటి తేడా ఏం ఉండదండి. కాకపోతే వాళ్ళు బాగా ఫేమస్ అయి ఉంటారు కాబట్టి మనందరికీ తెలుసు కాబట్టి ఇష్టంగా చూస్తాం. మనం కూడా వాళ్ళలాగే కష్టపడి మనలో ఉన్న టాలెంట్ని చూపిస్తే కనుక ఈ సమాజం మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. దానికి ఉదాహరణే ఈ వీడియో. ఓకేనండి, ఇప్పటి వరకు మేము హార్వెస్ట్ చేసిన మినప చేను పెసర చేను అంతా తీసుకొచ్చి ఒక చోట కుప్పగా వేసాము. అవన్నీ ఎండకి బాగా ఆరిన తర్వాత వాటి నుండి గింజలు సేకరిస్తారు. అవి చేసేసిన తర్వాత వరి పొలానికి వచ్చి హార్వెస్ట్ చేసిన వరి కూడా కుప్ప వేసేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం అంతా అమ్మవాడిదేనండి. మేము వేసిన పొలం అంతా ఈ పొలానికి పక్కనే ఉంటుంది. అసలైతే ఈ వరకుప్ప ఇంకా వేయకూడదండి. కోత కోసిన చేనంతా ఇంకా 2 రోజులు ఎండలో బాగా ఆరాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా వర్షం వస్తే ఇంకా పాడైపోయే అవకాశం ఉంటుందని అర్జెంటుగా కుప్ప వేసేసాము. ఆ రోజు ఎండ లేకుండా మబ్బుగా ఉండడం వల్ల చేలో పనంతా చకచక ఆడుతూ పడుతూ చేసేసాము. నాకు వ్యవసాయానికి సంబంధించి ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేస్తానండి. ఆ పని చేసేటప్పుడు ఏంటో తెలియదు కానీ
మనసు చాలా హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా సరే అమ్మాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడే చిన్న తాటాకిళ్ళు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని గేదెల్ని కోళ్ళని పెంచుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించాలనేది నా చిరకాల కోరిక. మాకు వ్యవసాయ భూమి ఉంది కాబట్టి ఈ భూమినే బంగారంగా భావించి కష్టమైనా నష్టమైనా ఇష్టంగా చేస్తున్నాము. మాకంటూ పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవండి. కష్టపడి సంపాదించిన దాంట్లో మేము తినగా కొంత సేవింగ్స్ చేసుకుంటున్నాము. సేవింగ్స్ చేయగా మిగిలినవి వ్యవసాయం చేసుకుంటున్నాము. అలా మాకొచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే వేస్ట్ ఖర్చులు పెట్టకుండా అప్పుల బాధలు లేకుండా హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాము. ఫైనల్గా వరికొప్ప వేసేసామండి. ఇప్పుడు వేసిందంతా అమ్మ వాడిది అని చెప్పాను కదండి. మా వరి పొలం వచ్చేసి ఇదేనండి. ఇది కోత కోసి ఆ రోజుకి రెండో రోజేనండి. ఇది కూడా 4-5 రోజులు ఎండలో ఆరాలటండి. అంటే ప్రస్తుతానికి ఇది ఇంకా పచ్చిగా ఉందని కుప్ప వేయలేదు. ఈలోగా తుఫాన్ రాకుండా ఉంటే మేము మా పిల్లలు అదృష్టవంతులమేనండి. ఈ సంవత్సరమైన వానదేవుడు కరుణించాలని కోరుకుంటున్నాము. పోనీ ఇది కూడా కుప్ప వేసేద్దామా అంటే ఆరకుండా కుప్ప వేస్తే ధాన్యం పాడవుతుందటండి. పొయ్యిలో పొలంలో నీ కూలేదు ఈరోజు. మా చేలో పొలాలు పట్టుకెళ్ళిపోతున్నావు. మా ఊరే ఇది. మేము అమ్మాళ్ళ ఇంటికి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చామండి. నెక్స్ట్ డే రోజు అంతా 1 గంట కూడా టైం వేస్ట్ చేసుకోకుండా తుఫాన్ రాకముందే హార్వెస్ట్ చేసిన పంట అంతా జాగ్రత్త చేసుకున్నాము. వరి పొలం మాత్రం మా చేతుల్లో ఏం లేదండి. వర్షం మీదే ఆధారపడి ఉంది. అదేం చేయడానికి ఏం లేదు. ఇలా మేము అమ్మాళ్ళ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అవసరమైనప్పుడు వచ్చి చూసుకుంటూ తిరిగి మళ్ళీ పని అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. అలా ఆ రోజు చేలో పని చేసుకొని ఆ రోజు నైటే తిరిగి మళ్ళీ మా ఇంటికి బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు చేలో కాసిన కూరగాయలు, పాలు, అరటిగెల కోసుకొని పట్టుకు వెళ్ళాము. ఇలా సాదా సీదాగా జీవిస్తూ నాకున్నంతలో నా జీవన శైలి ఎలా ఉంటుందో అవే నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి. యూట్యూబ్లో వేలల్లో లక్షల్లో ఛానల్స్ ఉండగా అందులో నా ఛానల్ని ప్రత్యేకంగా గుర్తించి నాకంటూ ఒక స్థానం ఇచ్చిన లలిత మేడం గారికి మరొక్కసారి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే గో సంరక్షణగా భావించి
మా చిట్టికి దానా కొనడానికి సూపర్ థ్యాంక్స్ ఇచ్చిన రాణి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరి ఆదర అభిమానాలు నాకు సదా ఇలానే ఉండాలని కోరుకుంటూ, నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వారంతా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.